హాయ్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కొరియండర్ చికెన్ ఎలా చేయాలో చూద్దాము. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. అన్నీ బోన్స్ ఏమీ లేవు. బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. సాల్ట్ 1 టేబుల్ స్పూన్, ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ మైదా పిండి వేసుకోండి. బాగా మిక్స్ చేయండి. కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేయండి. అప్పటికప్పుడైనా కలుపుకొని వేసుకోవచ్చు, లేదంటే ఒక 30 మినిట్స్ ముందు కలుపుకొని పెట్టుకోండి చికెన్కి అన్నీ. డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ని ఆయిల్లోకి వేసుకోవాలి. ఫ్రై అవ్వనివ్వండి. మరీ గట్టిగా ఫ్రై అవ్వనివ్వకండి. చికెన్ ఉడికితే చాలు మనకి. మ్యాగ్నేట్ చేసేటప్పుడు నేనేమి ఎగ్ వేయలేదు, చూసారా? మీకు కావాలంటే ఎగ్ అయినా వేసుకోవచ్చు. ఫ్రై అయిపోయాయి. అలా చిన్నుల గంటెతో తీసుకోండి, ఆయిల్ అంతా బయటకు వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి వేసుకున్నాను మిగతావి కూడా. ఇంకా ఏమైనా వంట వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. పాల మీద మీగడ తీసుకున్నాను. మీగడ మిక్సీ పట్టుకుంటున్నాను. నా షాప్స్లో అడిగితే క్రీమ్ ఎక్కడా లేదన్నారు, అందుకని ఇంకా మీగడ ఉంటే అది మిక్సీ పడుతున్నాను. ఇంకొక ప్యాన్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. చిన్నులపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోండి. మనం కారం వేసుకోలేదు కదా, మనం కారం కోసం పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కదా, కొంచెం వేసుకోండి సరిపోతుంది. కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని కుక్ అవ్వనివ్వండి ఒక 2 మినిట్స్. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న క్రీమ్ని వేసుకుందాము. మీ దగ్గర క్రీమ్ ఉంటే ఆ క్రీమ్ వేసుకోండి, లేదంటే నాలాగా మీరు కూడా పాల మీద మీగడ తీసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోండి. ఏమైనా వంటల వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. మెయిన్ కొత్తిమీరే కదా, అందుకే కొంచెం ఎక్కువ వేసాను. ఎంతో టేస్టీగా ఉండే కొరియండర్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాము. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.